భారత్ పైన పాకిస్తాన్ ఈరోజు ఉదయం చాలా అధికారికంగా యుద్ధం ప్రకటించినట్టుగా తెలుస్తూ ఉంది. సో ఈరోజు ఉదయం పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఎవరైతే ఉన్నారో సో యుద్ధాన్ని ప్రకటిస్తున్నట్టుగా అఫీషియల్గా ప్రకటించడం జరిగింది పాకిస్తాన్ మీడియాలో. సో దానికి ఒక ఆపరేషన్కి ఒక పేరు కూడా పెట్టేసి చాలా క్లియర్గా వాళ్ళు యుద్ధాన్ని ప్రకటిస్తూ భారతదేశం దుష్ప్రచారం చేస్తోంది, మేమంతా ఉగ్రవాదులను పెంచి పోషిస్తామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్న విషయం మనం చాలా స్పష్టంగా గమనిస్తూ ఉన్నాం. దీనిలో చాలా కీలకమైన విషయాలు కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే ఉంది మిత్రులారా. సో ఎందుకంటే నిన్న ఈరోజు ఉదయం పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అదేవిధంగా మిగతా నేవీ వింగ్ కావచ్చు లేకపోతే ఇటు ఎయిర్ ఫోర్స్ వింగ్ కావచ్చు ఈ మూడు విభాగాలకు సంబంధించినటువంటి చీఫ్లు ఎవరుతున్నారో ప్రెస్ మీట్ పెట్టేసి భారతదేశానికి తప్పు, భారతదేశం కావాలనే అది చేస్తోంది అని చెప్పేసి చెప్తూ కొన్ని దుష్ప్రచారాలు చేయడం జరిగింది. దానిలో భాగంగా భారతదేశంలో ఉన్నటువంటి కొంతమంది బీజేపీ కేంద్ర ప్రభుత్వ వ్యతిరేకులు పాకిస్తాన్ ప్రేమికులు అనుకోవచ్చు వాళ్ళని కూడా వాళ్ళు వాంటెడ్లీ చేసినటువంటి కామెంట్స్ను తీసుకొని భారతదేశం పైన ఈరోజు యుద్ధాన్ని ప్రకటించడం జరిగింది. సో ప్రపంచంలో ఉన్నటువంటి మీడియా ముందు ప్రపంచం ముందు భారతదేశాన్ని చులకలేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో పాకిస్తాన్ చీఫ్ మాట్లాడిన చాలా విషయాలు ఒకసారి మీరు గమనిస్తే కనుక ఎంత దుష్ప్రచారం, ఏ విధంగా ఈరోజు ఎల్ఓసి వెంబడి ఎంత దారుణంగా మన సివిలియన్స్ పైన ఏ విధంగా దాడులు చేస్తూ ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం. దాన్ని ఏ విధంగా సమర్థవంతంగా భారత ఆర్మీ తిప్పికొడుతుందో మనందరం కూడా గమనిస్తూ ఉన్నాం. ఈరోజు జమ్మూ కాశ్మీర్ ఎయిర్పోర్ట్ పైనే వాళ్ళు మిసైల్స్ దాడి చేస్తూ ఉన్నారంటే, డ్రోన్ల దాడి చేస్తూ ఉంటారంటే ఏ విధంగా వాళ్ళ యొక్క ఒక బుద్ధి వక్ర బుద్ధి ఏ విధంగా ఉందో మనం గమనిస్తూ ఉన్నాం. ఈరోజు మనం భారతదేశం చాలా పకడ్బందీగా 9 చోట్ల దాడులు చేసింది, ఉగ్రవాద శిబిరాలపైన దాడులు చేసింది. ఆ శిబిరాలలో ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళు చనిపోయారా లేదా ఇంతవరకు చెప్పలేదు. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ కావచ్చు, కాశ్మీర్లో ఉగ్రవాద సంస్థలు ఉన్నాయా లేవా ఇంతవరకు చెప్తలేదు. అవేవి చెప్పకుండా చాలా స్పష్టంగా భారతదేశందే తప్పు అని ఒక దుష్ప్రచారాన్ని స్టార్ట్ చేస్తూ ఈరోజు ఒక పొలిటికల్ మోటివ్ అనేటువంటి కోణంలో చాలా పద్ధతిగా స్టార్ట్ చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ చెప్తున్న విషయం ఏంటంటే ఆపరేషన్ బనియల్ ఉల్ మర్సూస్ అనేటువంటి పేరిట, ఆపరేషన్ బనియన్ ఉల్ మర్సూస్ పేరిట యుద్ధాన్ని ఆ పేరు మీద యుద్ధాన్ని ప్రకటించడం జరిగింది. సో దానిలో భాగంగా చాలా కీలకమైనటువంటి విషయాలను కూడా చెప్తూ ఆర్మీ చీఫ్ కొన్ని దుష్ప్రచారాలను చేయడం జరిగింది. సో ఈ క్రమంలో మనందరం కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే పాకిస్తాన్ ఏ విధంగా దుష్ప్రచారాలు చేస్తుందో చాలా క్లియర్గా మనం గమనిస్తూ ఉన్నాం. ఈ క్రమంలో పాకిస్తాన్ మాత్రం వాళ్ళ ఉగ్రవాద శిబిరాలను కానీ ఉగ్రవాదులను కానీ ఎవరు మసూద్ అజర్కి ఏ విధంగా విఐపి ట్రీట్మెంట్ ఇస్తుంది పాకిస్తాన్ ప్రభుత్వం, పాకిస్తాన్ ఆర్మీ. ఈరోజు అల్-ఖైదా చీఫ్లకి అదేవిధంగా మన లష్కర్-ఏ తోయిబా సంబంధించినటువంటి వాళ్ళకి ఏ విధంగా వాళ్ళకు అధికారికంగా ఏ విధంగా హోదాలు ఇస్తుంది, అధికారికంగా వాళ్ళకు ఎంత సెక్యూరిటీ ఇస్తుంది, ఇవన్నీ కూడా అవన్నీ చెప్పకుండా బుకాయిస్తూ ఉంది. ఈరోజు ప్రపంచం అంతా కూడా మన దేశం వైపు సపోర్ట్గా ఉంది. ఆ సపోర్ట్ను తట్టుకోలేక పాకిస్తాన్ ఆర్మీ పాకిస్తాన్ ప్రభుత్వం ఈరోజు ఒక విధంగా భారతదేశం పైన దుష్ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీనికి కారణం మన దేశంలో ఉన్నటువంటి కొంతమంది దేశద్రోహులు చేసినటువంటి కొన్ని మాటల వల్ల. ఇది చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. దీన్ని ఖచ్చితంగా మన భారత ఆర్మీ 10 గంటలకు ప్రెస్ మీట్ పెట్టి తిప్పికొడుతూ ఉంది. ఇలా చాలా స్పష్టంగా మనం కొన్ని విషయాలు అడగాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే భారతదేశం ఆర్మీ చాలా పకడ్బందీగా 9 ఉగ్రవాద శిబిరాలపైన దాడులు చేసింది. అవి ఉగ్రవాద శిబిరాలా కావా ఇవి పాకిస్తాన్ ఆర్మీ ఇంతవరకు స్పష్టం చేయలేదు. అందులో చనిపోయిన వాళ్ళు సివిలియన్స్ ఉన్నా అంటున్నారు. సివిలియన్స్ ఉంటే ఓకే, దాంతోపాటు ఉగ్రవాదులు ఉన్నారా లేరా, ఆ ఉగ్రవాదులకు మీరు ఏ విధంగా అఫీషియల్గా పాకిస్తాన్ ఆర్మీ వెళ్ళి అక్కడ అంత్యక్రియలు ఎట్లా పాల్గొంటుంది ఇది చెప్పాలి. ఇది చెప్పకుండా ఎందుకు బుకాయిస్తూ ఉంది. ఈరోజు పీఓకే కానీ అదేవిధంగా పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాలు ఉన్నాయా లేవా ఇవి ఎందుకు స్పష్టం చేస్తలేదు. ఖచ్చితంగా స్పష్టం చేయాలి కదా. ఇవన్నీ చెప్పకుండా బుకాయించేట ప్రయత్నం చేస్తూ ఉంది ఈరోజు పాకిస్తాన్ ఆర్మీ. సో అందుకే పాకిస్తాన్ ఆల్రెడీ యుద్ధానికి ఆపరేషన్ బనియల్ ఉల్ మర్సూస్ పేరిట ఒక యుద్ధాన్ని ప్రకటించడం జరిగింది. సో మరొక కొద్దిసేపట్లో భారత ఆర్మీ కూడా ప్రెస్ మీట్ పెట్టేసి యుద్ధాన్ని ప్రారంభిస్తారని చెప్పేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. 10 గంటలకి క్లియర్గా
ప్రెస్ మీట్ పెట్టి యుద్ధాన్ని ప్రకటించే అవకాశం అయితే కనబడతా ఉంది. సో భారతదేశం అంతా కూడా ఈరోజు అందరం 140 కోట్ల మంది ప్రజలందరూ కూడా ఈరోజు భారత త్రివిధ దళాలకు అండగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. అవసరమైతే భారత ఆర్మీ టెరిటోరియల్ ఆర్మీని కనుక రిక్రూట్మెంట్ చేసుకున్నట్టయితే భారత యువరక్తం అంతా కూడా రెడీగా ఉండాలి. తప్పేమీ లేదు. మన దేశం కోసం మన దేశ రుణాన్ని, మన ఈ గడ్డ మీద పుట్టినందుకు ఈ గడ్డ రుణాన్ని తీసుకునేందుకు ఈరోజు భారతీయ యువత అంతా కూడా సిద్ధంగా ఉండాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. టెరిటోరియల్ ఆర్మీ పేరిట రిక్రూట్మెంట్ జరుగుతుంది. ఆ రిక్రూట్మెంట్లో భాగంగా కొంతకాలం పాటు చాలా షార్ట్ టైం ట్రైనింగ్ ఇచ్చేసి అక్కడ ఆ టెరిటోరియల్ ఆర్మీ పెట్టేసి సహాయక సిబ్బంది కావచ్చు, లేకపోతే లాజిస్టిక్స్ సంబంధించిన దాంట్లో కావచ్చు, లేకపోతే కమ్యూనికేషన్ విభాగంలో పనిచేసేందుకు రెడీగా ఉండాలని చెప్పేసి కూడా ఈరోజు మేము కోరుతా ఉన్నాం. సో ఇక యుద్ధం అనివార్యమని తప్పట్లేదు, యుద్ధం అనివార్యమైపోతా ఉంది. సో దేశం కొన్ని రోజుల పాటు క్లిష్ట పరిస్థితిలో ఉండబోతోంది. సో మనందరం కూడా ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వానికి, త్రివిధ దళాలన్నిటికీ కూడా, ముఖ్యంగా అందరికి కూడా ఈ పాలకులందరూ ఏదైతే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకులకు మనందరం కూడా అండగా నిలవాల్సినటువంటి అవసరం అయితే ఆసనమైంది. ఈ క్రమంలో దేశానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టేవాళ్ళు కానీ, దేశానికి వ్యతిరేకంగా ఎవరైతే కొంతమంది పాకిస్తాన్ సంబంధించిన మీడియా సమాచారాన్ని తీసుకొని, మన మీడియా సమాచారం అవసరం లేదు వాళ్ళకి, కానీ పాకిస్తాన్ మీడియా సమాచారంతో ఈరోజు దుష్ప్రచారం, దేశం మీదనే దుష్ప్రచారం చేసేటువంటి కొన్ని మీడియా సంస్థలు కూడా ఉన్నాయి. సో వాళ్ళను కూడా ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి, వాళ్ళని దేశద్రోహులుగా ప్రకటించాలని చెప్పేసి కూడా ఈరోజు నేను భారత ప్రభుత్వాన్ని నేనైతే కోరుతా ఉన్నాను మిత్రులారా. కొన్ని ఛానళ్ళు ఉన్నాయి ఇప్పటికి కూడా. సో మీరు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ పెట్టినటువంటి ప్రెస్ మీట్ చూస్తే ఈరోజు దేశంలో ఏ విధంగా పాకిస్తాన్ ప్రేమికులు ఉన్నారో చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది. అదందరం కూడా గమనించాలి. సో ఇదంతా కూడా గమనించి తీరాలని చెప్పేసి కూడా మేము కోరుతున్నాం. సో ఈ క్రమంలో నిన్న సాయంత్రం కూడా రాత్రిపూట దాడులు చేసే ప్రయత్నం బలంగా చేస్తూ ఉంది పాకిస్తాన్ ఆర్మీ. సో ఇంతవరకు మనం ఏ విధమైన దాడులు కూడా చేస్తాం. ఆ దాడులు ఈ రోజు నుంచి స్టార్ట్ అయ్యే అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉన్నాయనే విషయంలో కోరుకుంటూ, భారత్ పైన పాకిస్తాన్ ఈరోజు ఉదయం చాలా అధికారికంగా యుద్ధం ప్రకటించినట్టుగా తెలుస్తూ ఉంది. సో ఈరోజు ఉదయం పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఎవరైతే ఉన్నారో సో యుద్ధాన్ని ప్రకటిస్తున్నట్టుగా అఫీషియల్గా ప్రకటించడం జరిగింది పాకిస్తాన్ మీడియాలో. సో దానికి ఒక ఆపరేషన్కి ఒక పేరు కూడా పెట్టేసి చాలా క్లియర్గా వాళ్ళు యుద్ధాన్ని ప్రకటిస్తూ, భారతదేశం దుష్ప్రచారం చేస్తోంది, మేమంతా ఉగ్రవాదులను పెంచి పోషిస్తామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్న విషయం మనం చాలా స్పష్టంగా గమనిస్తూ ఉన్నాం. దీనిలో చాలా కీలకమైన విషయాలు కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే ఉంది మిత్రులారా. సో ఎందుకంటే ఈరోజు ఉదయం పాకిస్తాన్ ఆర్మీ చీఫ్, అదేవిధంగా మిగతా నేవీ వింగ్ కావచ్చు, లేకపోతే ఇటు ఎయిర్ ఫోర్స్ వింగ్ కావచ్చు, ఈ 3 విభాగాలకు సంబంధించినటువంటి చీఫ్లు ఎవరుతున్నారో ప్రెస్ మీట్ పెట్టేసి, విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్